ముందుగా తెలంగాణ ప్రజానికానికి దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు. నా పేరు తెల్లమల్ల శ్వేత. నేను మలిదశ దశ ఉద్యమంలో ఓయూజేఏసీ మెంబర్గాను, పీడిఎస్యు ఓయూ కమిటీ మెంబర్గాను ఉన్నాను. ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర చాలా గొప్పది. ముఖ్యంగా లేడీస్ హాస్టల్లో ఉన్న అమ్మాయిలు ప్రతి ఒక్కరూ అందులో పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులలో పోలీసులు అంటే ఎంత భయం ఉండేదంటే ఎవరికైనా జనరల్గా పోలీసులు అంటే భయం ఉంటుంది. కానీ పోలీసు లాఠీ చార్జులను లెక్క చేయకుండా, అరెస్టులను లెక్క చేయకుండా, కేసులు అయితే అన్న భయం కూడా లేకుండా ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. దీనికి 2-3 ఉదాహరణలు చెప్తాను. వేణుగోపాల్ రెడ్డి చనిపోయినప్పుడు శవాన్ని ముందు పెట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీలో పీడిఎస్ ఆర్గనైజేషన్ వాళ్ళు గంటలుగా విభజించుకొని ఇన్ని గంటలు నువ్వు ఉంటే ఇన్ని గంటలు నేను ఉండాలి అని చెప్పేసి జాగారం చేసిన రోజులు ఉన్నాయి. జాగారం చేసినప్పుడు ఆర్ట్స్ కాలేజ్ నుంచి లేడీస్ హాస్టల్కి నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఒకరికి ఒకరు తోడుగా వెళ్ళే పరిస్థితి కూడా లేదు. అమ్మాయిలు ఒంటరిగా వెళ్ళాల్సిన పరిస్థితి. మధ్యలో సివిల్ డ్రెస్లో పోలీసులు ఉండేవాళ్ళు. ఎవరు అటాక్ చేస్తారనే భయం కూడా లేకుండా అంత ధైర్యాన్ని ఇచ్చింది తెలంగాణ మూమెంట్. నా తండ్రి అంబేద్కరిజం నేర్పిస్తే ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాన్ని నేర్పించింది. జార్జిరెడ్డి వారసత్వాన్ని పుంజుకొని ఇవాళ ప్రతి ఒక్క మహిళ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఇంకొక విషయం వచ్చేస్తే సెక్రటేరియట్ ముట్టడి. ఇది చాలా గొప్ప విషయం. సెక్రటేరియట్ ముట్టడికి గ్రూపులుగా వెళ్ళి సెక్రటేరియట్ ముట్టడిలో పరిగెత్తుకుంటూ సెక్రటేరియట్ గేటు ముట్టుకున్న వాళ్ళలో మొదటిగా పీడిఎస్ ఆర్గనైజేషన్ వాళ్ళు. నన్నైతే ఇట్లా లేపి 2 చేతులతో పట్టుకొని లేపి డీసీఎంలో వాళ్ళ వెహికల్లో పడేయడం జరిగింది. అప్పుడు జరిగిన దెబ్బలు కూడా ఆ నొప్పిని కలిగించలేదు. దెబ్బలు కూడా నొప్పిని కలిగించలేదు. తెలంగాణ ఉద్యమం స్ఫూర్తికి అంత గొప్పతనం ఉంది. ఇంకో విషయానికి వస్తే హైకోర్టు ముట్టడిలో గేటు ఎక్కడం అనేది చాలా గొప్ప విషయం. ఎవరు అసలు హైకోర్టు ముట్టడి అసలు ఆ ఆలోచన కూడా రాని సమయంలో మా ఆర్గనైజేషన్ వాళ్ళు హైకోర్టు ముట్టడి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అయినా మనం సాధించుకోవాలని చెప్పేసి కేసులు అవుతాయన్న భయం లేదు, లాఠీ చార్జులు అవుతాయన్న భయం లేదు, జైల్లో పెడతారన్న భయం లేకుండా ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పనిచేశారు. మహిళా హాస్టళ్లలో అయితే గర్ల్స్ హాస్టళ్లలో టియర్ గ్యాస్ వేసి రూమ్లలో కూడా ఉన్నారు. హాస్టల్లో టియర్ గ్యాసులు వేసిరు. అంత భయపెట్టినా కూడా ఏ ఒక్క అమ్మాయి కూడా భయపెట్టకుండా ఓయూలో లాఠీ చార్జులో అబ్బాయిలకు మాత్రమే తగలేదు దెబ్బలు, అమ్మాయిలను కూడా బాగా కొట్టారు. ఆ లాఠీ చార్జులలోనే విచ్చలిబడిగా దెబ్బలు తిన్న ఎక్కువ ఉన్నదైతే మహిళలు మాత్రమే. అప్పుడు చాలా ఘోరమైన పరిస్థితి. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. లేడీస్ హాస్టల్లోనేమో విషవాయువు ప్రయోగాలు అవుతున్నాయి. ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి. అక్కడ పోలీసులు, ఇక్కడ పోలీసులు, కనీసం బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితి. అమ్మాయిల ఎన్ని మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు ఉన్నా కూడా ఉద్యమ పోరాట స్ఫూర్తితోటి మహిళా లోకం అనేది చాలా పనిచేసింది. కానీ అంత పని చేసినా కూడా ఏ మహిళకు కూడా ఆ గౌరవాన్ని ఇవ్వలేదు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. ఇప్పటికైనా మహిళలు శక్తిని, వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని గుర్తించి ఏదో ఒక అవకాశాన్ని మహిళలకు ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.